ఇప్పుడు మీకు గతంలో మీ గెలుపుకి సహాయపడిన ప్రశాంత్ కిషోరే మీకు వ్యతిరేకంగా చెప్తున్నారు. అటువంటి వ్యక్తులు చాలా మంది కనపడతారు ఇక్కడ. మీకు అలాంటి వాళ్ళ గురించి ఏం చేస్తారు? అండి ప్రశాంత్ కిషోర్ ఏముంది అంటే ఒక గ్రౌండ్ లెవెల్ అప్పుడు ఒక అంచనాల ప్రకారంగా ప్రశాంత్ కిషోర్ అయినా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా వెళ్ళాడే తప్ప ఆయన సొంత ప్రమేయాలు ఏమి లేవు అక్కడ. ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా మొత్తం స్కెచ్లన్నీ వేయటమే తప్ప ఎవరి టాలెంట్ ఎక్కడ లేదనమాట. అది ఆయన మైండ్ సెట్ వేరు, ఆయన అంచనాలు వేరు. అంటే ఎక్కడైనా సరే నా ఫుడ్ అయినా కనిపించాలి, జగన్ గారి ఫోటోనే కనిపించాలి, ఆ నియోజకవర్గం సంబంధించిన నాయకుడు ఎక్కడో మూల అక్కడెక్కడ కనపడుతుంటారు. అసలు ఏంటి అసలు కాన్సెప్ట్ ఏంటి? ఏ నియోజకవర్గం ఎమ్మెల్యేస్ ఉంటారు కదా, వాళ్ళ ఫొటోస్ స్టార్ బొమ్మలు అలా ఉంటాయి, పెద్ద బొమ్మలు కనపడుతూ ఉంటారు. అసలు ఏంటి మెయిన్ కట్అవుట్? మా అన్నదే కదా జగన్మోహన్ రెడ్డి గారు. అంటే గతంలో ఎప్పుడో కట్అవుట్ చూసి వేసేస్తారు ఓట్లు. అంటే ఎలాగా అసలు ఏంటి? ఎలా ఏముందండి, ఇప్పుడు మనం చూస్తుంటే ఆయన పాదయాత్ర చేసినప్పుడు ప్రతి గడపకి వెళ్ళారు. ప్రతి చోట మనుషుల హృదయాల్లోకి చొచ్చుకుని పోయే విధానం ఆయన పాదయాత్ర. మనం ఒకసారి వీడియోస్ కానీ ఏమన్నా విజువల్స్ చూస్తే కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి. ఎందుకంటే ప్రతి చిన్న గుడిసెలోకి కూడా ఆయన వెళ్ళడం ఏదో సింపతి కోసం ఫోటోల కోసం వెళ్ళే బాపతి కాదు ఆయన. అక్కడ వెళ్ళిన తర్వాత భోజనం చేస్తారు చోట, వీడియో చూసారు మీరు? అంటే తినాలా వద్దా అని ఒక్కొక్క మెతుకు ఈ టైప్ ఆఫ్ లో ఒక వీడియో బయటకు వచ్చింది. అంటే ఇంతే అన్నము, దాన్ని చాలా సార్లు ట్రై చేస్తారు తినడానికి. ఏముందండి అలాంటివి చూపిస్తారు. అక్కడ పర్సనల్ గా చూసిన వాళ్ళకి తెలుస్తుంది ఆ విజువల్ ఏంటి, అక్కడ ఆయన ఎందుకు ఎలా తిన్నారు అనేది పర్సనల్ అక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. కానీ వీడియోస్ ఏముందండి, వీడియోస్ ఇంపార్టెంట్ కదా. వీడియోస్ ఇంపార్టెంటే, జరిగిన వాస్తవం చూపిస్తుంది కదా. వాస్తవంలో ఎడిటింగ్లు కూడా చాలా ఉన్నాయండి. మీరు చేయరా ఏంటది ఎడిటింగ్? సమస్య లేదు. మీ పార్టీ వాళ్ళు చేయరు? మా పార్టీ వాళ్ళు చేస్తే చెయ్యొచ్చేమో కానీ చెయ్యరని మాత్రం నేను చెప్పను. ఇప్పుడు ఒక సైడ్ నుంచి ఒక 10 వీడియోలు వస్తే ఒక సైడ్ నుంచి ఒక 5 వీడియోలు కూడా రాకపోతే బాగోదు కదా. అందుకని కౌంటర్ అయ్యి మీరు సైలెంట్ గా ఉండొచ్చు. ఎందుకుంటారు? మేము గాంధీ గారు ఏంటో చంప పగల కొడితే ఇంకో చంప చూపించడానికి. అంటే స్వచ్ఛందంగా ఉన్నారు మీలాంటి వాళ్ళు పార్టీలు రాజకీయంగా. స్వచ్ఛందంగా ఉన్నా గానీ ఇప్పుడు ఒక దెబ్బ కొడితే రెండో దెబ్బ కొట్టించుకోవాలని లేదుగా, తిరిగి 2 చంపలు పగల కొడతాం. కొట్టారు ఎవరన్నా? కొట్టలేదండి. కొట్టాల్సిన పరిస్థితి వస్తే చెప్తున్నా. ఇన్ కేసు మా మీద దెబ్బ పడి అంటే వారు వన్ సైడ్ లా చేసేస్తాం మేము. చేసేస్తారు. అదే మీరు మాటల్లో కదా అర్థం ఉంది. చేసేస్తాం, చూసేస్తాం, ముందుకు వెళ్ళిపోతాం అంటే ఇంత కాన్ఫిడెన్స్ గానీ ఇదంతా రావడానికి బ్యాక్గ్రౌండ్ ఏదో ఉంటది. అసలు ఏంటది? పార్టీని నమ్ముకున్నాము మేము. ఎటువంటిది పార్టీ నుంచి ₹1 తినలేదు. ఎవరి దగ్గర మేము చేపలేదు. సంథింగ్ ఎమ్మెల్యేస్ కానీ ఎవరి దగ్గర మేము ఇది కావాలి మాకు ఈ పదవులు కావాలి అని మేము ఆశించలేదు. కాబట్టి మేము ఇప్పటికీ దమ్ముగా పని చేస్తాం. ఏదైనా తప్పు ఉంటే గట్టిగా నిలదీస్తాం. అది మా పార్టీ అవనివ్వండి, మాకు ఎక్స్ పార్టీ అవనివ్వండి. ఏదైనా తప్పు ఉంటే మాత్రం ఖండిస్తాం, దాన్ని ఫేస్ టు ఫేస్ అడుగుతాం. ఇప్పటి వరకు ఎంతమందిని ఖండించారు, ఎంతమందిని నిలదీశారు? ఖండిస్తామండి తప్ప. అదే ఇప్పుడు తెలియాలి కదా. నేను ఖండించానని చెప్తే చాలా మంది చెప్తారు. ఇప్పుడు మీరు చెప్పిన డైలాగే చాలా మంది చెప్తారు. అసలు నేను ఇది ఇలా చేసా అని ఒక రుజువు చూపించాలి కదా, చెప్పాలి కదా, ఒక పేరైనా ఏదో ఒకటి. ఇప్పుడు మా పార్టీలోనే లాస్ట్ టైం ఉన్న ఎమ్మెల్యేస్ వీళ్ళు ఉన్నారు. వాళ్ళ వల్ల కొంత ఇబ్బంది పడ్డాం మేము. పొలిటికల్ గా ఏదైతే ఉంది చుట్టూ గ్రామాల వాళ్ళ ఒత్తిడి అయితే ఏమి మొత్తానికి చాలా ర్యాప్చర్ అయ్యాం అనమాట. వాళ్ళని డైరెక్ట్ గా నేను అక్కడ వాళ్ళ ఎదురుగానే కూర్చొని మాట్లాడాను. మేము ఇంత పార్టీ కోసం ఇంత కష్టపడ్డాము, ఎన్ని చేసాము, కనీసం మా ఊర్లో ఒకడికి ఉద్యోగం ఇప్పించుకోలేకపోతున్నాము, ఏంటి అసలు మీ వల్ల మాకు ఉపయోగం ఏంటి అని చెప్పి గట్టిగా అడగటం జరిగింది. అక్కడి నుంచి బయటకు వచ్చేయడం జరిగింది. ఆయన వెళ్ళిపోయేదాకా మళ్ళీ కాన్స్టిట్యున్సీలో ఆయన ఛాంబర్ లోకి వెళ్ళింది లేదు. నేను బయట పంపించేంత కృషి చేశారు. ఇప్పుడు అలాగే ఉన్నారు అవతల పార్టీ వాళ్ళు కూడా. మిమ్మల్ని ఓడించేంత వరకు మేము నిద్రపోం అన్నట్టుగా కనబడుతున్నారు. ఇప్పుడు మేము మా కొత్తగా వచ్చిన మా అశోక్ బాబు గారిని గెలిపించే వరకు నిద్రపోం. ఒకసారి మేము ఆలోచించుకుంటుంటే అండి నిద్ర కూడా పట్టదు మాకు. నిద్ర పట్టదు.
కళ్ళు వచ్చేస్తుంటాయి. కలలు కాదు, అసలు ఎటు పోతున్నాం మనం, అసలు మనకి పొలిటికల్ లైఫ్ అవసరమా, ఫ్యామిలీ ఇంత ఇబ్బంది పడుతుంది మన వల్ల అంటే ఫైనాన్షియల్ గా కానివ్వండి ఏదైనా. ఇప్పుడు ఒక ఆడపిల్లగా మా ఫాదర్ చనిపోయిన తర్వాత నేను స్టాండ్ తీసుకొని ఊర్లో ఇలా నిలబడి ఇంత చేయాల్సిన అవసరం నాకేంటి, బ్యాక్ సపోర్ట్ లేకుండా. ఇప్పుడు అది కాకుండా అంతకు ముందులాగా ఆస్తులుండి వాటిని అమ్మేసుకొని అలా చేసే పరిస్థితి కూడా కాదు. ఇప్పుడు ఉన్నది ఎంతో కొంత మనకన్నా ఉండాలి, మన పిల్లలకు ఉండాలి అన్న కాన్సెప్ట్ లో ఉంటాం కదా. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటది మనకి ఎందుకు ఇదంతా అని, కానీ మళ్ళీ ఇటే డైవర్ట్ అవుతా ఉంటాం. మళ్ళీ ఎందుకు డైవర్ట్ అవుతాం అనేది ఇక అదెంత జగన్మోహన్ రెడ్డి గారి మాయ. అంటే మీకు చాలా వరకు కూడా క్రిస్టియానిటీ ఓట్స్, క్రిస్టియానిటీకి సంబంధించిన దానికి సంబంధించిన ఓటింగ్స్ ఎక్కువ శాతంలో పడతాయి. అంతకు మించిన చర్చిలు ఎక్కడెక్కడ ఉన్నాయి మాక్సిమం వాటి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ కనపడుతుంది ఇప్పుడు ఉన్నటువంటి దానికంటే. ఎవరైనా చర్చ్ ఫాదర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి స్థలాలు బాగా అలాట్ చేసేసేయడం ఎక్కడ పడదా అక్కడ. అంటే ఇదే నమ్మకమా, వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ అనేది కేవలం అదొక ఆలోచన మీకు? క్రిస్టియానిటీ అనేది ఏం లేదండి. ఇప్పుడు పార్టీ, ఇప్పుడు చంద్రబాబు ఏదైతే చెప్తాడో మీరందరూ క్రిస్టియన్ పార్టీకి చెందినవాడు, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అది ఇది అని చెప్పేసి ఆయన క్రిస్టియానిటీ తీసుకుని ఉండొచ్చు. కానీ అంటే ఇప్పుడు క్రిస్టియానిటీ అని అంటున్నారు. ఇప్పుడు పల్లెల్లోకి వచ్చేసరికి, గ్రామాల్లోకి వచ్చేసరికి లేని వాళ్ళు అంటే ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ ఉద్యోగాలు బాగానే ఉంటాయి కదా, రిజర్వేషన్ ఉద్యోగాలు బాగానే వస్తాయి. రిజర్వేషన్స్ అంటే అండి చదువుకుంటే బాగానే ఉంటది రిజర్వేషన్. ఓకే, ఇప్పుడు మన ఓసీలతో పోల్చుకుంటే వాళ్ళు రిజర్వేషన్ లో కొంచెం ఒక అడుగు ముందే ఉన్నారు, దాని వరకు ఓకే. చాలా వరకు అధికారులు కూడా ఉన్నారు. చదువుకొని ఒక టాలెంటెడ్ గా వెళ్ళిన వాళ్ళు ఓకే, అంతవరకు ఓకే. ఇప్పుడు చదువు లేకుండా చదువుకోకుండా వీళ్ళు ఉంటారు కదా, అలా వీళ్ళు ఇదే కానీ కొంచెం పైకి తీసుకురావాలి వాళ్ళని, కొంచెం అభివృద్ధిలోకి, ఇంకా కొంచెం చదువుకుంటే ఇంకా కొంచెం ఆ పల్లెలు బాగుపడతాయి, వాళ్ళ ఫ్యామిలీస్ బాగుపడతాయి అనే ఉద్దేశమే కానీ ఇక్కడ కులాలకి సంబంధించి ఇలా పార్టీలు రన్ చేయటం ఇలా ఆ కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండదు. మేమైతే గట్టిగా చెప్తామండి. ఆయన క్రిస్టియన్స్ దానికి సంబంధించిన హిందూ అంటే వాళ్ళు బేసికల్ గా క్రిస్టియన్స్ కి సంబంధించిన క్యాస్టే, అంటే వాళ్ళ తాతల దగ్గర నుంచి వాళ్ళు కన్వర్ట్ అవ్వటం అలా జరిగింది. ఓకే, క్రిస్టియానిటీకి సంబంధించిన వ్యక్తి యాజ్ ఎ సీఎం గా ఆయన గుడికి వెళ్ళాలి, చర్చ్కి వెళ్ళాలి, మసీద్కి వెళ్ళాలి. ఆయన మనసులో ఏదేమని ప్రార్థించుకుంటే మనకెందుకు? వాళ్ళ వైఫ్ భారతీయ గారు మొన్న తిరుపతికి వెళ్ళి ప్రసాదం ఇస్తే టిష్యూ పేపర్లో పెట్టి పక్కకు పెట్టేశారు. అవన్నీ కల్పనలేనండి, కనిపిస్తుంది కదా వీడియోలో, అదంతా అదే కనిపించేది అబద్ధమా? అంటే ఇప్పుడు టిష్యూ ప్రసాదం ఎవరు తినకుండా టిష్యూలో పెట్టేసి పడేయటం అనేది అది అసంభవం. కొంచెం ఎంతో అంత తింటారు కదా. చూసారు వీడియో? అది నేనైతే చూడలేదు. దాస్తున్నారు అయితే? లేదు లేదు. అంటే మీరు ఇచ్చే పథకాలు అంటే కొన్ని నిజాలు కూడా అబద్ధాలుగా క్రియేట్ చేసి పోర్ట్రేట్ చేస్తున్నారు. కొన్ని అబద్ధాలను కూడా నిజాలుగా పోర్ట్రేట్ చేయటం వల్ల కొన్ని వీడియోస్ నిజమైన అబద్ధం అని అనుకుంటాం, అది మాత్రం వాస్తవం.